హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్టడీ బ్లాగ్స్. ఇప్పుడు మనం పాలగుట్ట, కాకర్ల పాలగుట్ట మీద ఉన్న సంతాన శ్రీ వేణుగోపాల రుక్మిణి సమేత దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయ అభివృద్ధికి ఇతోతికంగా గ్రామ పెద్దల్లో చాలామంది కృషి చేస్తున్నారు. వారిలో ఒకరు ఢిల్లీ వెంకటేశ్వర్లు గారు. వారిని పలకరించి ఈ ఆలయ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తున్నారో కనుక్కుందాం. వెల్కమ్ టు వెంకటేశ్వర్లు గారు. చెప్పండి, ఈ కాకర్ల గుడి, ఈ వేణుగోపాల గుడికి మీరు ఎలాగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు? సార్, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచో అసలు ఆది అనేది తెలియకుండా ఈ దేవాలయం ఉంది ఇక్కడ. అసలు మా పూర్వీకులకు కూడా చాలా మందికి ఇది ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియని పరిస్థితి అనమాట. అయితే అలాంటిది మేము ఈ ఊళ్ళో ఉండి చదువుకొని కూడా నేను ఎప్పుడు ఈ దేవాలయానికి అప్పట్లో రాలేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వాటి ఉండి ఈ కాకర్ల గుడిలో ఉన్నా సరే ఏదన్నా కార్యక్రమాలకు సంబంధించి ఆ రోజు రావడం తప్పించి ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడు రాలేదు. నేను ఎర్రజెండా కళాకారుడు, ఏపీఎన్ కళాకారుడు సార్. నేను మాది ఇతోతికంగా ఖమ్మంలో చాలా ప్రోగ్రాం చేసేవాళ్ళు గారి ఆధ్వర్యంలో. మాది కూడా ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి. ఇక్కడ ఉన్న గ్రామంలో కూడా ఎక్కువ మంది సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు ఎక్కువ. మేము కూడా అదే బాటలో నడిచేవాళ్ళం. స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అన్ని తిరిగేవాళ్ళం. కాకపోతే ఏంటంటే 2015 రేపు కృష్ణాష్టమి అనంగా నాకు స్వామివారు ఎందుకో నాకు ఒక ఇంటిమేషన్ పంపించారు ఇక్కడికి రావాలని. ఆ మరుక్షణమే మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి కృష్ణాష్టమి రోజు ఇక్కడికి వచ్చాను నేను. వచ్చి అంటే ఏ విధంగా ఇంటిమేషన్ మీకు ఎలాగ వచ్చింది? కళగా వచ్చింది. ఇక్కడ కాకర్లలో మేము ఆల్రెడీ స్కూల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాము. నేను మా ఫ్రెండ్స్ ఇప్పుడు వరల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంతా ఉండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఒకటి స్కూల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము 2012లో. తర్వాత 2015లో మా స్కూల్ వజ్రోత్సవాలను నిర్వహించాము. ఏ స్కూల్ సార్? కాకర్ల జెడ్పీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. మేమంతా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ, బిజినెస్ వాళ్ళు, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా అందరూ కలిసి సరదాగా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి వరల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం స్కూల్స్ లో. అంటే నాకు ఎప్పుడు ఇది చేద్దామని అనుకున్నా సరే, గుడికి చేద్దాం అనుకుంటే కూడా మనం ఎప్పుడు దీనికి చాలా మంది ఆధ్యాత్మిక చింతన ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ అనుకోకుండా 2015లో నాకు ఆ స్వామివారు కళలో కనిపించి రమ్మని పిలవడం నేను ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఎందుకంటే నాకు ఊహించిన సంఘటన, నేను ఎప్పుడు రాలేదు కదా దీంతో. అలాంటిది 2015లో వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి దీన్ని ఏదో రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అనుకొని ఇక్కడికి వచ్చి మా ఆల్రెడీ కొంతమంది దీన్ని అల్లరి రంగయ్య గారు వాళ్ళ పిల్లలు, తర్వాత ఇంకో కొంతమంది పెద్దలు, గ్రామస్తులు పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు, పటేల్ గారు, వీళ్ళందరూ దీనికి కృషి చేస్తున్నారు. దాంతో పాటు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించి మా ఫ్రెండ్స్ తోటి కొంతమంది మేము కలిసి వచ్చి దీనికి ముందు అప్పుడు ఈ గుడి ఎట్లా ఉండేదంటే ఇట్లా నిలువెత్తుగా ఉండేది అనమాట. అంటే కొనదేలి ఉండేది, ఆ కొన మీదనే ఈ గుడి ఉండేది అనమాట. అంటే దాని వల్ల ఎక్కువ మంది జనాలు దీంట్లో నిలబడటానికి కానీ చేసేయడానికి ఏం లేదు. అప్పటికప్పుడు శిఖరాగ్రంలో ఉన్నట్టు ఉండేది. అంత రాయి తేలి ఉండేది అనమాట. నిలబడటానికి కానీ మనకి ఇక్కడ లేదు, అవకాశం లేదు. అప్పటికప్పుడు మేమేమనుకున్నాం అంటే చుట్టూ ముందు కాంపౌండ్ వాల్ కట్టించి దాన్ని కొంచెం లెవెల్ చేస్తే ప్లాట్ఫామ్ లా తయారైద్దని అనుకున్నాం. అప్పటికప్పుడు మేము ఖమ్మం నుంచి రాయి తోలిచ్చాం. 12 ట్రక్కుల రాయి తోలిచ్చాం అనమాట. గ్రానైట్ రాయి, ఇంత సైజ్ రాయి తోలిచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో అనిపించింది ముందు ఏదో ఒక యాక్టివిటీ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఒక యాక్టివిటీ జరగాల అని అప్పటికప్పుడు అనుకొని నెక్స్ట్ మార్చికి కళ్యాణం చేద్దామని అనుకున్నాం. ఇమీడియట్ గా కళ్యాణం చేద్దాం. ప్రతి దాన్ని ఏమంటారంటే మన హోలీ రోజు కృష్ణుడి కళ్యాణం తోటి మొదలు పెడదాం మన కార్యక్రమాలు అనుకొని 2016లోనే కృష్ణుడి కళ్యాణం మొదలు పెట్టాం అనమాట. అప్పటి నుంచి దీనికి అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత సహకారంతో అందరూ గ్రామస్తులు సహకారం కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు కదిలి ఇచ్చారనమాట ఊళ్ళో వాళ్ళందరూ. అప్పటి వరకు లీడ్ తీసుకొని కాస్త ముందుకు చేసేవాళ్ళు లేకపోవడం కొంచెం మనం సరే భగవంతుడు కూడా నిర్ణయం ఉంటది కదా, ఎవరు వచ్చి దాన్ని మొదలు పెట్టాలనే సంకల్పం ఉంటది కదా. సరే మా అదృష్టం ఏంటంటే మాకు అందరికీ అదృష్టం కలగడం సంతోషం.
అంటే మనల్ని దేవుడే ఒక పని దినుసులుగా వాడుకుంటాడు. అవును, పనిముట్టుగా వాడుకున్నాడు, ఆయన చేతిలో పనిముట్టుగా వాడుకొని మనకు అవకాశం ఇచ్చి అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో మళ్ళీ కలిసి వాళ్ళందరితో మాట్లాడి అయితే కాంపౌండ్ వాల్ అనుకున్నాం, కానీ కాంపౌండ్ వాల్ కాదు, అసలు గుడి శిథిలావస్థకు వచ్చింది కాబట్టి దీన్ని ఏదైనా పునర్నిర్మించాలనే సంకల్పం అప్పుడు కలిగింది. కానీ అప్పుడు కలిగిన తర్వాత కూడా దీనికి అంత భారీ బడ్జెట్ తోటి కూడుకున్న పని, దీనికి ఎట్లా ఎవరు సహకరిస్తారు ఏంటనే ఉద్దేశంతో మేము తర్జనలో పడుతున్నాం అనమాట. పడి 2019లో ఇంకా మేము డిసైడ్ అయిపోయాం అనమాట. కొంతమంది మిత్రులతో కలిసి మనం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మనం దాన్ని రీమోడల్ చేయాలి, అంటే దాన్ని తీసేసి మళ్ళీ కొత్త గుడిని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సంకల్పం స్టార్ట్ చేసాం. అప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖు 15వ తారీఖు మేము ఊళ్ళోకి వచ్చి పెద్ద మనుషులతోటి వాళ్ళతో మాట్లాడి మరి ఎప్పుడు చేస్తే బాగుంటుందంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు శూన్యమాసం నడుస్తుంది, సో ఇప్పుడు ఫిబ్రవరి 18 తర్వాత ముహూర్తాలు ఉంటాయి, అప్పుడు శంకుస్థాపన చేద్దాం, ముందు డిస్మెటల్ చేసి తర్వాత శంకుస్థాపన చేద్దాం అని అన్నారు. అని అనుకున్న తెల్లారి మాకు అనుకోకుండానే మా ఎమ్మెల్యే గారు మదన్ లాల్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు టెంపుల్స్ కొత్త టెంపుల్స్ కి ఏదన్నా ఫండ్స్ శాంక్షన్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ మన మండలానికి కూడా వచ్చారు. అప్పుడు మదన్ లాల్ గారు కూడా కాకర్ల టెంపుల్ ఒకటి ఉంది, దాన్ని కూడా మీరు చూసిరండి అన్నారు. అనుకోకుండా వాళ్ళు ఇక్కడ రావడం, ఇమీడియట్ గా వాళ్ళు దీనికి గుడికి శాంక్షన్ చేయడం, మీరు ఇలా అనుకున్న టైంకి ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా అలా అనుకోవడం, అలా చెప్పడం వల్ల మాకు కలిసి వచ్చింది. మాకు ఏంటంటే అదృష్టంగా భావిస్తున్నాం మేము, ఎందుకంటే ముందు ఒక మోటివేషన్, అంటే మేము మేదేసుకుంటే మేము చేయగలమో లేదని భగవంతుడు కూడా సంకల్పించుండొచ్చు. ఇమీడియట్ గా వాళ్ళు గవర్నమెంట్ పరంగా కూడా మనకి హెల్ప్ అవడం అయింది. ఆ క్షణంలోనే మనం ఈ వాళ్ళు వచ్చి మాకు మీకు 40 lakhs శాంక్షన్ అయినాయి అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా, ఎందుకంటే బడ్జెట్ మాకు లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో మేము ఆలోచించాం. ఆ తర్వాత మీరు 10 లక్షలు కార్పస్ ఫండ్ కింద కట్టాలని అన్నారు. కట్టి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిస్తే మేము మిగతా 40 లక్షలు మీ గుడికి శాంక్షన్ చేపిస్తాం అన్నారు. అన్న తర్వాత నేను అంటే గ్రామస్తులతో కూడా అంటే కొంచెం వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, మీరు ఎవరైనా చేయండి అన్నారు. ఆ క్షణంలో నేను చెరుకుమల్లి కృష్ణయ్య అని మా ఫ్రెండ్ కొత్తగూడెంలో ఉంటాడు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. మేము ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము. దానిలో భాగంగా 5 లక్షలు వేసుకొని మేము ఇమీడియట్ గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అది మేము వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పాము. ఇక ఆ క్షణం నుంచి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది టెంపుల్ డిస్మెటల్ చేయడం జరిగింది. చేసి మిగతా వాళ్ళందరూ గ్రామస్తులు, తర్వాత మేము ఇంకా ఆల్రెడీ ఈ గుడిని నిర్వహించే గ్రామ పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ యూత్ అందరూ కూడా, తర్వాత మా మిత్రులు కానీ మా ఊరు కాని వాళ్ళు కూడా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మేము చెప్పగానే దేవుడి మీద భక్తితో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కృష్ణ భక్తులు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ కొంచెం మోటివేట్ అయ్యి మాతో పాటు కలిసి రావడం, ఫండ్స్ తొందరగా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ గా డిస్మెటల్ చేసేసి మళ్ళీ కొత్త గుడికి నిర్మాణం జరిగింది. ఇది వితిన్ 1 year లోనే మేము కంప్లీట్ చేసేసుకున్నాం. టెంపుల్ కూడా కంప్లీట్ చేసేసుకొని ప్రతిష్ట రోజు అసలు ఎంత భయంకరమైన మబ్బులు బట్టి వర్షాలు పడుతున్నాయి అంటే అప్పుడు మాకు చాలా భయం వేసింది, జనాలు వస్తారో రారో అని. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టాము, ఇంత భారీగా టెంపుల్ ని మనం ఈ చిన్న విలేజ్ లో ఇంత భారీగా చేద్దాం అనుకున్నాం కదా అనే ఉద్దేశంతో భయపడ్డాం మేము. పొద్దున 5 గంటల నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఎస్టిమేషన్ ఏంటంటే కనీసం 15 నుంచి 20,000 మంది వస్తారు జనాలు అని మేము అనుకున్నాం. కానీ 10 గంటలకి మా పొద్దున ఎర్లీగా 6 నుంచి స్టార్ట్ అయిందండి వర్షం. స్టార్ట్ అయ్యి 9:30 వరకు కూడా బీభత్సమైన వర్షం పడింది. తర్వాత సరే మేము ఈ ప్రోగ్రామ్ లో మునిగిపోయి ఉన్నాం, మాకు ఇంకా ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని చూసే పరిస్థితి కూడా మాకు లేదు. కానీ 30 నుంచి 40,000 మంది వచ్చారు. అసలు మాకు తెలియదు, ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్పిన మాట అనమాట. ఇంత పెద్ద ప్రోగ్రాము ఈ డిస్టిక్ లో మేము ఎక్కడ చూడలేదండి, బందోబస్తుకి వాళ్ళు వీటికి వచ్చేవాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. మా ఊళ్ళో అసలు ఒక ఇంటికి ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోవడానికి కూడా దారి లేదట, అంత జనాలు. కానీ మాకు పూర్వజనం వర్షం ఆగిపోయింది, 10:30కి వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత జనాలందరూ భయంకరంగా కదిలి వచ్చారు. ఇక్కడ ఇంత అదృష్టం అంటే మనకి ఇంత, ఇంకా కృష్ణుడి గుడి కూడా ఈ ఏరియాలో నెమలి తర్వాత ఇంత పెద్ద గుడి, ఇంత ప్రాశస్త్యం ఉన్న గుడి స్వయంభూగా
ఫ్రెండ్లీగా స్వయంభూగా రావడానికి ఏమన్నా స్టోరీ మీకు ఏమన్నా తెలుసా? అంటే మీ పెద్దలు ఏమన్నా చెప్పారు? మా పెద్దలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్ దీనికి సంబంధించింది. గతంలో అయితే మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పుంటారు మా వాళ్ళు. ఇక్కడ విగ్రహాలు ఉండేవి ఒక చెట్టు కింద. విగ్రహాలు ఉంటే రకాల వ్యవస్థలో ఉన్నప్పుడే 50లో అనుకుంటా బహుశా, మేము పుట్టలేదు కాబట్టి మాకు తెలియదు. అయితే ఊళ్ళో వాళ్ళందరికీ ఒక పిలుపు వినిపించింది అంటే ఇక్కడ నుంచి ఊళ్ళోకి గట్టిగా. అప్పటి వరకు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని ఉన్నాయని తెలుసు కానీ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కాకర్ల గ్రామస్తులకి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఒక దేవత రూపంలో ఒక అశరీరవాణి లాగా ఊళ్ళో వినిపించడం, ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ జాగ్రత్త పడి దొంగలు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, అంటే మాకు తెలిసినది చిన్నప్పటి స్టోరీస్ తెలియడం వల్ల జనాలందరూ జాగ్రత్త పడ్డారని, ఊళ్ళో ఏం దొరకలేదని రజాకారులకు తెలిసి కోపంతో వచ్చి ఇక్కడ అన్ని విగ్రహాలు అన్నిటిని కూడా ధ్వంసం చేసి వెళ్ళారట కోపంతో. హైట్ లో ఉంటాయండి అసలు విగ్రహాలు. దీన్ని ఇక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 3 ముక్కలు చేశారు అన్నమాట. కంప్లీట్ గా చేశారు. అయితే ఆ ముక్కలు చేసిన వాళ్ళందరూ కూడా కిందికి దిగే లోపల రక్తం కక్కుని చనిపోయారట. అంటే అంత పవర్ ఉంది ఇక్కడ. తర్వాత ఏంటంటే చాలా ఏరియాల నుంచి, భద్రాచలం అవతల నుంచి కూడా ఇక్కడ పిల్లల కోసం, పిల్లలు సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే సంతానం కలిగి ఇప్పటికీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా అట్లనే మా అమ్మ వాళ్ళకి కూడా సంతానం లేకపోతే నన్ను ఇక్కడే మొక్కుకొని ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో పుట్టారు కాబట్టి మీకు మళ్ళీ ఇంటిమేషన్ స్వామి సేవకి ఇలాగ పిలిపించారు. అలా అనిపించింది నాకు కూడా. సరే అదృష్టంగా భావించాం మేము కూడా. ఎందుకంటే ఇంకా అదృష్టమే ఉంటుంది సార్. ఎన్ని డబ్బులు సంపాదించినా మనం ఎంత ఖర్చు పెట్టినా సరే సొంత ఊరికి స్వామివారికి మన ఊరికి ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బయట కొత్తగూడెం లాంటి సిటీల్లో మనం ఏం సంపాదించినా ఎంతమందిలో ఉన్నా 1,00,000 మందిలో మనం ఒకటిగా ఉంటాం. కానీ ఈ రోజున మన ఊరికి మనకు సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగినందుకు చాలా అదృష్టం. ఇవాళ ఈ ఊళ్ళో పుట్టినందుకు మేము ఎంత వాళ్ళమైనవని మేము అనుకుంటాం. కాబట్టి మనం ఎంతో సెంటిమెంట్ గా కాకర్లో పుట్టిన వారందరూ పెద్ద ఎత్తున, అంటే చదువుల్లో కానీ హోదాల్లో కానీ పెద్ద ఎత్తున స్థిరపడ్డారు అనేది ఒకటి ఉంది సార్. ఎక్కువ